ఇక్కడ ఒక్కసారి మనం కామెంట్లు చదువుకుందాం. కామెంట్లు ఎవరైనా మంచి కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటే ఇయ్యండి. అదే విధంగా ఎవరైనా సలహాలు సూచనలు కూడా ఇచ్చేటోళ్ళు ఉంటే కూడా చెప్పండి. ఇక్కడ తెలంగాణ బిడ్డ ప్రవీణ్ అన్న కామెంట్లు చదువు, నీ ఫోన్ నెంబర్ మా అన్న పెట్టు అంటాను. ఇక మనం ఫోన్ నెంబర్ పెడితే ఇక ఇదోటి అదోటి ఫండ్స్ అడుగుతాను అనే దానికి ఎందుకు వచ్చింది కదా, అందుకే తీసేసాం. ఫండ్స్ వద్దు ఏదో ఇచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే, సహాయపడేటోళ్ళు ఎవరన్నా ఉంటే డైరెక్ట్ ఆఫీస్కి రండి. ఇక మళ్ళీ తెలంగాణలో 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను ఆగం చేసి మళ్ళీ లోలోన ఉమ్మడి ఆలోచన దిశగా 2 జాతీయ పార్టీల ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ఆంధ్ర తొత్తులు ఉన్నంత కాలం తెలంగాణకి ఏంటిది ప్రతిక్షణం గండమే. ఇది ఆంధ్ర తొత్తులు ఉన్నంత కాలం తెలంగాణకు ప్రతిక్షణం గండమే. శనార్థి చదువు అన్నది వాని పేపర్ మనకి ఎందుకు కావలే కానీ గవాంది చదివి మనం వానికి ప్రమోట్ చేయొద్దిగా. వాని దొంగతనాన్ని పట్టుకోవాలి మనం. తీన్మారు మళ్ళీ కానీ దొంగతనాన్ని మాత్రమే పట్టుకోవాలి. వాని ప్రమోట్ చేయొద్దు. వాని ఉన్నది ఇయ్యాల. వాని బినామీల షిట్ట ఉంటుంది. వాని బినామీ షిట్ట ఏం మర్చిపోలేదు ఉంటుంది. మీరు చూడాలి. అన్న కేసీఆర్ గురించి మాట్లాడు. ఏం మాట్లాడదాం? ఇక కేసీఆర్ జైల్లో పట్టేట్టున్నాడు. ఇంకేం మాట్లాడతాం? ఆయనే మాదిగ వారిని, మాల వారిని, గౌడ వారిని, ముదిరాజు వారిని, యాదవ వారిని ఎంకరేజ్ చేయనుండే మంత్రివర్గంలో. ఓ 4 మాదిగ వారికి, ఒక మాల వారికి, అదేవిధంగా మన గౌడ వారికి, అదేవిధంగా ముదిరాజు వారికి, యాదవులకు ఈ మంత్రి పదవులు ఇస్తే తెలంగాణలో బహుజన ప్రజలంతా కేసీఆర్ వైపు ఉండేటోళ్ళు. కేసీఆర్ ఏం చేసిండు? దొర కదా, మళ్ళా దొరలనే తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నాడు. ఉంటుంది, బలంగా ఉంటుంది రాష్ట్రం. మనమేమో అడక తినాలే. ఈ కులాలు అణగారిన వర్గాల కులాలేమో అడక తినాలే. మళ్ళీ రెడ్డిలు వెలుమల అధికారం పంచుకుంటారట. ఇక మరి మండదా వాళ్ళు? అందుకే కేసీఆర్కి అన్ని వర్గాల ప్రజలు దూరమైనలు. అదే ఆయన కుంప ముంచింది. ఆఫీస్ అడ్రస్ పెట్టాను. కేసీఆర్ లేని తెలంగాణ, తల్లి లేని తెలంగాణ పిల్లల వంటిది. నిజమే, అదైతే 100% నిజమే. ఆ విషయంలో ఒప్పుకుంటాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ గురించి అంటే ఒక పెద్ద వ్యక్తి, ఇప్పుడు చిలక ప్రవీణ్ లాంటి వ్యక్తి వింటే మాట్లాడితే రాష్ట్రం అంతా వినదు, రాష్ట్రం అంతా చూడదు. ఒక స్థాయి వచ్చిన వ్యక్తి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నిర్గాంతపోయి చాలా ఆసక్తికరంగా వింటారు. ఆ స్థాయికి కేసీఆర్ వచ్చింది కాబట్టి కేసీఆర్ చూసి ఇన్ని రోజులు జాతీయ స్థాయి పార్టీలు వణికినాయి. మనం తెలంగాణలో వేలు పెడితే కేసీఆర్ చెముడలు తీస్తారని కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఇన్నాళ్ళు భయపడ్డాయి. కేసీఆర్ ఒక జాతీయ స్థాయి లీడర్ దాకా ఎదిగిండు. దేశవ్యాప్తాన్ని ఆకర్షించుడు కేసీఆర్. ఒక పదవి వచ్చుడే ఆలస్యం ఉండే, ఆయనకు ప్రధానమంత్రి పదవి వచ్చుడే ఆలస్యం ఉండే. కేసీఆర్ పెట్టిన పథకాలు, కేసీఆర్ కట్టిన కట్టడాలు, కేసీఆర్ చేసిన పనులు దేశవ్యాప్తంగా ఆకర్షించబడ్డాయి. అలా అవినీతి జరిగిందా జరగలేదా తేలాలి, అది కాదంటలేం. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఎవడు కట్టలేదు దేశవ్యాప్తంగా. అల్లో లొసుగులు ఉన్నాయి. కాళేశ్వరం దేశవ్యాప్తంగా ఎవడు కట్టలేదు అలాంటి ప్రాజెక్టు, దాంట్లో లొసుగులు ఉండొచ్చు, దాంట్లో అవినీతి జరగవచ్చు. రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా ఎవరు పెట్టలే, ఏ రాష్ట్రంలో పెట్టలే, దాంట్లో అవినీతి జరగవచ్చు, కానీ అది గొప్ప పథకం. పథకాలు గొప్పయే, ఇంప్లిమెంటేషన్లో అవి ఎక్కడన్నా అవినీతి అక్రమాలు జరగవచ్చు, కానీ పథకాల చాలా గొప్ప పథకాలు పెట్టింది కేసీఆర్. కళ్యాణ్ లక్ష్మి పేద బిడ్డకు ₹1,00,000 చాలా గొప్ప పథకం. డబుల్ బెడ్రూమ్ చాలా గొప్ప పథకం. రైతు భరోసా చాలా గొప్ప పథకం. ఇట్లా పెట్టుతూనే ఇంకోవైపు ఆగం చేసుకుంటూ వచ్చాను. అట్లా కేసీఆర్కు మైనస్ అయింది. అన్నా నేను రైతుని, కేసీఆర్ లేని తల్లి లేని పిల్లవాటిది. నిజమే బాలు, ఇది నిజమే, నేను కాదంటలేను. కాకపోతే కేసీఆర్ చేసిన లోపాలే కేసీఆర్కు ఉరితాడుగా మారినాయి. ఇప్పుడు అన్న గవర్నమెంట్ స్కూళ్ళు డ్రెస్ల గురించి మాట్లాడినా అందులో చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఒక పని చేయని మిత్రులారా, మీ అందరికీ మరొక మాట చెప్తున్నా, మీరు ఏదైతే అంశం మీద మాట్లాడాలనుకుంటారో అది మాట్లాడి మా నెంబర్కి పంపండి. మా నెంబర్ కూడా చెప్తా, 9704642961 9704642961. మీ చేతులైతే దానం పెడతానో ఫోన్లు చేయకూర్రి. రోజుకో 100 ఫోన్లు 200 ఫోన్లు వస్తాయి. ఉన్నది ఒకటే గొంతు. మళ్ళీ ఈ గొంతును కాపాడుకుంటేనే రేపు పొద్దున మళ్ళీ నేను న్యూస్ చదవాలి. కాబట్టి ఫోన్లు చేయకండి. ఎవరైనా సమస్య, ఇప్పుడు మనోడిగో అన్న గవర్నమెంట్ స్కూళ్ళ డ్రెస్ల గురించి మాట్లాడినా అందులో చాలా పెద్ద స్కామ్ జరిగింది అన్నారు. మన జీవన్ తలారి దాని మీద ఏం స్కామ్ జరిగిందో ఒకసారి ఆ అంశం సంబంధించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి వీడియో నేను చెప్పిన నెంబర్కి పంపు, తప్పకుండా రిప్లై చేద్దాం. రీడ్ దిస్ కామెంట్ చిల్క ప్రవీణ్. వీడు ఆవులాగాడే అయింది. మాటలు ఎందుకురా జారుడు?
చదువుతానం కదా, మాటలు ఎందుకు జారుడు? పిచ్చి వేదవా, పిచ్చి వేదవాలారా, మీకో తల్లులు ఉంటారు, మీకో భార్యలు ఉంటారు, మీకో పిల్లలు ఉంటారు. కామెంట్లు ఏమన్నా ఉంటే పద్ధతిగా పెట్టండి, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకంటారా. మీ తల్లులను అవమానించుకున్నట్టే. మీ ఇంట్లో మీరు ఏదైతే మమ్మల్ని ఇక్కడ చెడు కామెంట్లు పెడతారో మీ ఇంట్లో వాళ్ళను ఇతరులు మళ్ళీ అట్లా అనడానికి ఆస్కారం ఉంటుంది. మనము కొట్లాడుకుంటే రాజకీయంగా మొగలు కొట్లాడుకోవాలి, ఆడోళ్ళ జోలికి పోవద్దు. ఇక అట్లా అట్లా పుట్టిన వాళ్ళు మరి జంతువులకు పుట్టిన వాళ్ళ కింద లెక్క అవుతారు. ఆంధ్ర శక్తుల పెత్తనం తెలంగాణలో కొనసాగుతున్నది. ఇది 100% ఆల్రెడీ మొదలైంది. కాల్ చేయకండి, ఓన్లీ వాట్సాప్. నిజం, ఇది మంచిది పెట్టిండు, ఇట్స్ మై ప్రోగ్రామ్స్ అని తమ్ముడు మంచిది పెట్టిండు. కాల్ చేయకండి దయచేసి, ఎవరు కూడా నాకు కాల్ చేయకండి. వాట్సాప్కి మీ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, మీ గ్రామ సమస్యలు, అదే విధంగా మీరు చేసే వీడియోలు పంపండి. ఇక మరొకసారి మిత్రులందరికీ చెప్తున్నాం, ఫీజులు కట్టలేక, రెంట్లు కట్టలేక తెలంగాణలో చాలా మంది బాధపడుతున్నారు. తెలంగాణ బిడ్డ 100% నిజం, ఇది 100% నిజం.